అబ్బా ఓపీ షాట్ బ్రో. వాళ్ళకంటే నాకే ఎక్కువ టెన్షన్గా ఉంది. వన్ టైప్ ట్రై చేస్తున్నాడు, ఓపించాలి. ఓపీ షాట్ బ్రో, నైస్ బ్రో. ఓపీ అన్న. హాయ్ అన్న, మీరు చూస్తున్నారు బిల్బాయ్ గేమింగ్. ఈరోజు మన వీడియో టాపిక్ ఏంటంటే కేబీజీ పాల్ అనే మన దోస్తుగాడు, అవతల పక్క ARSNR అనే మన కింగ్ అనమాట, మాస్టర్ ప్లేయరు. స్ప్రే ఇచ్చి పడేస్తాడు. వీళ్ళిద్దరికైతే వర్సెస్ పెట్టామన్నా. ఎవరు గెలుస్తారో మంచిగా గేమ్ ప్లే చూసి ఆదరించి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన బ్రో అయితే వన్ ట్యాప్లు కొట్టడు, మ్యాక్స్ M40 తీసుకుంటాడు ఎక్కువగా. ఇది షార్ట్ గన్ తీసాడు ఆయన. అబ్బో సేమ్ కాంబోనే, అవతల పక్క ఇవతల పక్క ఒకే రకమైన గన్నులు తీశారనమాట. వన్ ట్యాప్ కొట్టుకోవటానికేమో. నేను సిగ్నల్ ఇస్తున్నాడు ఆయన నుంచి, ఏడాక కవర్ ఫైట్ ఆడుతున్నాడు. కవర్లో ఉన్నాడు ఇంకా. గుర్రం మీదకి వచ్చింది, మీదకి వెళ్తుంది గుర్రం. ఈ గుర్రం కూడా మీదకి వెళ్తుంది. మన బ్రో అయితే రెడీగా ఉన్నాడు వన్ ట్యాప్ కొట్టడానికి. ఓపీ షాట్ మిస్ అయిపోయింది. పాల్ బ్రో అయితే వెనక్కి వస్తున్నాడు, చూస్తున్నాడు అనమాట ఛాన్స్ కోసం. మన నారాయణ బ్రో అయితే ఏమి మాత్రం తగ్గట్లేదు. SNR కింగ్ వన్ ట్యాప్ కొడదామని చూస్తున్నాడు. వన్ ట్యాప్ కొట్టమయ్యాడు, మిస్ అయిపోయింది. యో వన్ ట్యాప్లు కూడా ఆడతాడు అన్న. అబ్బా ఓపీ వన్ ట్యాప్. పాల్ బ్రో అయితే ఫస్ట్ రౌండ్ కొట్టాడు. ఎంజాయ్ పండగ. అబ్బా ఆరు. పాల్ బ్రో అయితే ఒక రౌండ్ కొట్టాడు అన్నమాట. 7 రౌండ్లలో ఒక రౌండ్ కొట్టాడు. నారాయణ బ్రో మాత్రం ఇంకా రక్తం మరగబెట్టలేదు. ఇంకా రక్తం మరగబెడితే ఆయన కూడా కొడతాడు గట్టిగా. అబ్బో పండుగ వచ్చాడు. ఏమి గో. ఫస్ట్ రౌండ్ చూసుకుంటే బాగానే అయిందన్న. ఫస్ట్ మీదకి వెళ్ళి కొట్టేసుకున్నారు. నారాయణ వన్ ట్యాప్ చూసాడు కానీ కుదరలేదు. పాల్ బ్రో మాత్రం గెంతుతున్నాడు కప్పపిల్లలాగా. ఈసారి కొడతాడని కాన్ఫిడెన్స్తో కొన్నాడు. స్క్రీన్ మాత్రం లేపిపోతున్నాడు. ఓపీ షాట్ బట్ నో యూజ్. వన్ టైం మాత్రం పడలేదు కానీ బాడీ షాట్ పడింది గట్టిగా. ఆయనకి మాత్రం అబ్బా ఏమన్నా తగ్గిందా, 36 మిగిలింది. వేస్తున్నాడు మెడికిట్ గట్టిగానే. పాల్ బ్రో ప్యాక్ వేసాడు. నారాయణ బ్రో మాత్రం ఇక్కడ బోనాఫైర్ అయిపోయింది కూడా, వేసేసాడు. ఆయన 2 బోనాఫైర్లు వేసాడు. మెడికిట్లు అయిపోయినాయేమో. రెడీగా ఉన్నారు ఇద్దరు. ఆయన బయటకు వస్తే వేద్దామని ఈయన. మన బ్రో కూడా రెడీలో ఉన్నాడు. షాట్ ఒకటి ఇచ్చాడు, బాడీ పడింది. మన బ్రో తిరుగుతున్నాడు ఇంకా. వన్ ట్యాప్ కొడదామని చూస్తున్నాడు పాల్ బ్రో. నారాయణ బ్రో తిరుగుతున్నాడు. పాల్ బ్రో కవర్ తీసుకున్నాడు. పాల్ బ్రో చూస్తున్నాడు. వన్ ట్యాప్ కొడదామని ట్రై చేశాడు కానీ కుదరలేదు. నారాయణ బ్రో బోనాఫైర్ వేసాడు. పాల్ బ్రో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు, రారా చూసుకుందాం అన్నట్టుగా. ఓ మై గాడ్, వన్ ట్యాప్ మిస్ అయిపోయింది. నారాయణ ఎత్తుతున్నాడు అని కుదరట్లా, ఆయనకి చిక్కట్లా. అబ్బా ఓపీ షాట్ బ్రో. కొట్టాడయ్యా మొత్తానికి వుడ్ పేకర్తో వన్ ట్యాప్. నైస్ అన్న, ఇచ్చి పడేసాడు బో. ఫస్ట్ రౌండే కేబీజీ వర్సెస్ ARSNR కింగ్ అంటే మహారాజు టైప్ అనమాట. అన్న ఎలివేషన్ మూలగా ఉండదు, తగ్గేదిలే. ఎంతైనా మాస్టర్ ప్లేయర్ కదా, కొంచెం స్ప్రే ఆడతాడు అనుకున్నా. వన్ ట్యాప్లు బాగానే కొడుతున్నాడు. అన్న ఎప్పుడు స్ప్రేనే కొట్టేది, వన్ ట్యాప్స్ బాగా ప్రాక్టీస్ అయినట్టుకున్నాడు ఈ మధ్యలో. మళ్ళీ ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు నారాయణ బ్రో. మన పాల్ బ్రో అయితే కవర్లో ఉన్నాడు ఎయిర్ డ్రాప్ కోసం. ఎయిర్ డ్రాప్లో చిక్కిందో తెలీదు, మొత్తానికి చిక్కింది ఏదో. వన్ ట్యాప్ అయితే కొట్టాడు పాల్ బ్రో. ఓపీ బ్రో, ఈయన బాగా ఆడతాడు వుడ్ పేకర్తో.
రెండో రౌండ్ పాల్బ్రోకి ఇచ్చేసాడు ఆయన కామెడీగా. ఓపెన్ ఛాలెంజ్ చేయకూడదు బ్రో, మీద మీదకి వెళ్ళి కొట్టేసుకుంటే ఆ ఊపే వేర్లే. వీళ్ళేమో నారాయణ బ్రో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. నారాయణ బ్రో రెడీగా ఉన్నాడు, ఈసారి రౌండ్ కొడతామని కాన్ఫిడెన్స్ ఉందనుకుంటా, మంచి ఊపులో ఉన్నాడు. వెళ్ళి కొట్టడా చూద్దాం. మ్యాక్స్ నారాయణ బ్రో రెడీగా ఉన్నాడు, పాల్ బ్రో రెడీగా ఉన్నాడు. పాల్ బ్రో కవర్ తీసుకొని ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. నారాయణ బ్రో కవర్ ఫైట్ తీసుకున్నాడు, గ్లోవాల్ అవతల పక్కేసాడు. వన్ సైడ్ కవర్ అనమాట. ఓపెన్ ఛాలెంజ్ ఉబ్బా ఓపి షాట్ బ్రో, ఏమన్నా కొట్టాడా, చూసి కొట్టాడు అయ్యా బ్రో. నైస్ ఓపి షాట్ అది, కానీ అది తప్పు బ్రో, కవర్ ఫైట్ కాదు బ్రో, మీదకి వెళ్ళి కొట్టేసుకోవాలి బ్రో. నైస్ షాట్, వన్ ట్యాప్ కొట్టాడు అయితే పాల్ బ్రో. నారాయణ బ్రోకి ఎక్కడ ఉంది ఇది నా ఓపీ అన్న, నువ్వు ట్రై చేయగలవు. నారాయణ బ్రో మంచి ఊపి మీద ఉన్నాడు, కొడదాన్న కాన్ఫిడెన్స్ అయితే ఉంది, కొడతానన్న నమ్మకం కూడా ఉందిలే. MP5 తీసాడయ్యా, స్ప్రేనే ఈరోజు రక్తపాతాలే. దగ్గరికి వెళ్తున్నాడు MP5 ఎత్తుకొని. ఆగాడు, ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు ఆయన మాత్రం వన్ ట్యాప్లో ఆడుతున్నాడు, కవర్ ఫైట్ తీసుకొని నీట్గా. గ్లోవాల్ వేసాడు, మీదకు దూకాడు, ఓపెన్ ఛాలెంజ్ చేశాడు, ఓపెన్ షాట్ అబ్బా, మళ్ళీ డిజర్ట్ ఈగల్తో ఓపీ వన్ ట్యాప్ పడింది అయితే మొత్తానికి నారాయణ బ్రోకి. నా కింగ్ అన్నా ఏం చేస్తున్నాడేనా బ్రో, నీ గురించి ఎలివేషన్ ఇచ్చాను బ్రో, అదంతా డూబు చేస్తావా అయింది. నారాయణ బ్రో ఒకళ్ళు పెట్టి కొట్టేసేటట్టుగా ఉన్నాడు ఆయన. పాల్ బ్రో మంచి ఊపులో ఉన్నాడు అనమాట, రక్తం బాగా మరిగింది పాల్ బ్రోకి. నారాయణ బ్రో ఇంకా మరగబెట్టలే, ఆయన MP5 ఈయన MP5 తీసాడు, వన్ టైప్ కదా ఆయన కొట్టమంది అదే కదా. నారాయణ బ్రో AK తీసాడు, AK లెవెల్ 6 అనుకుంటా నారాయణ బ్రోది. సొక్కలే పాల్ బ్రో మీదకి వచ్చేస్తున్నాడు. నారాయణ బ్రో కవర్ తీసుకుని నీట్గా ఆడుతున్నాడు, వన్ ట్యాప్ కొట్టడానికి ట్రై చేశాడు షార్ట్ గన్తో, లాంగ్ రేంజ్లో అది కూడా. ఇది ఫన్నీ బ్రో. వాటర్లో దిగాడు, పాల్ బ్రో వచ్చాడు, వన్ ట్యాప్ కొట్టాడు, అబ్బా కుదరలేదబ్బా. పాల్ బ్రో వచ్చాడు, వన్ ట్యాప్ డిజర్ట్ ఈగల్తో ఒక షాట్ వేసాడు, కానీ కుదరలేదు, కవర్ ఫైట్. నారాయణ బ్రో బోరా ఫైర్ వేసాడు నీట్గా, రౌండ్ చూస్తున్నాడు. పాల్ బ్రో మాత్రం తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నాడు. పాల్ బ్రో 2 బుల్లెట్లు కాల్చాడు, కానీ వన్ ట్యాప్ పదలేదు. నీట్గా కవర్లోకి వచ్చాడు నారాయణ, బ్యాక్ స్టెప్ వన్ ట్యాప్ కోసం ట్రై చేస్తున్నాడు. ఇద్దరు కవర్లో ఉన్నారు నీట్గా. వుడ్ పేకర్ తీసాడు నారాయణ. అయ్యో పాల్ బ్రో బోనా ఫైర్ వేసాడు, డ్యామేజ్ కదా, ఒక్క బాడీ వేసాడు కదా పడింది. నారాయణ బ్రో నీట్గా కవర్ ఫైట్ ఆడుకుంటున్నాడు. ఏకేతో 2 బుల్లెట్లు ఈజీగా, ఒకటి బాడీకి ఒకటి హెడ్కి 242 పడిద్ది అనుకుంటా మ్యాక్స్. పడితే ఒక షాట్ నీట్గా వన్ ట్యాప్ పడుతుంది, వన్ ట్యాప్ మాత్రం కొట్టట్లేదు అయ్యా. ఈయన మాత్రం ఓపెన్ ఛాలెంజ్లు ఇస్తున్నాడు పాల్ బ్రో. పైకి వెళ్ళాడు, నారాయణ బ్రో కింద ఉన్నాడు. ఎవరు గెలుస్తారు? నారాయణ బ్రో కవర్ కోసం వెళ్తున్నాడు. గ్లూవాల్ వేయండి అయ్యా, గ్లూవాల్ వేయరా. నారాయణ బ్రో డ్యామేజ్, జోన్ డ్యామేజ్ ప్లస్ అయిపోతాడు అనుకో, జోన్లోనే అయిపోతాడు. ఓపీ బ్రో నైస్ కవర్. వన్ ట్యాప్ కాదు, బాడీ షాట్ పడింది, 2 బుల్లెట్లు దింపాడు. పాల్ బ్రోనే కొట్టేటట్టుగా ఉన్నాడు ఈ రౌండ్ మొత్తం. మరి ఇప్పుడు స్కోర్ చూసుకుంటే 5-1 ఉంది. నారాయణ కంబ్యాక్ ఇస్తాడని చిన్న ఇది కంబ్యాక్ ఇస్తాడని అనుకుంటున్నా. మ్యాక్స్ ఇవ్వకపోతే మనం ఏం చేయలేము. ఇంకా చూద్దాం. నారాయణ వన్ ట్యాప్ ట్రై చేస్తున్నాడు, వన్ ట్యాప్ బాగా ప్రాక్టీస్. MP40 తీసాడు, అయ్యా అయిపోయింది. ఇంకా మీదకి వెళ్ళిపోతాడుగా. ఇంకా అన్న వన్ ట్యాప్ ట్రై చేస్తున్నాడు.
ఫుట్ బ్రేకర్ యో వన్ ట్యాప్ కొట్టడానికి ట్రై చేశాడు కానీ కుదరలేదు. గ్లూవాలే బ్రో. వాళ్ళకంటే నాకే ఎక్కువ టెన్షన్గా ఉంది. వన్ ట్యాప్ ట్రై చేస్తున్నాడు. ఓపెన్ చాలా ఓపీ షాట్ బ్రో. నైస్ బ్రో. ఓపీ అన్న కింగ్ అనిపించాయా మొత్తానికి కమ్బ్యాక్. ఏయ్ నారాయణ తూపు దమ్ముంటే ఆపు. ఏయ్ నైస్ బ్రో, బాగా కొట్టాడు. వన్ ట్యాప్ నేను ఇంకా స్ప్రే ఆడతాడు అనుకున్నా. వన్ ట్యాప్ ట్రై చేస్తున్నాడు మొత్తానికి. నైస్ అన్న. ఇక్కడ చూసుకుంటే పాల్ బ్రో అయితే రెడీగా ఉన్నాడు, యుద్ధానికి వస్తున్నాడు. మొత్తానికి కంబ్యాక్ ఇవ్వకుండా చూద్దామని పాపం 2 రౌండ్లని ఇచ్చానన్న ఆనందం అనుకుంటా ఆయనకి. నారాయణ బ్రో మాత్రం మాత్రం తగ్గట్లేదు, ఆయన కూడా కంబ్యాక్ ఇద్దామని. నారాయణ బ్రో మళ్ళీ డిజర్ట్ తీశాడు. పాల్ బ్రో ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఒక్క షాట్ కొడదాం, చాలా షాట్లు కొట్టేశాడు ఆయన. వుడ్ పేకర్ తీశాడు వన్ ట్యాప్ కోసం, పడలేదు. కానీ నారాయణ బ్రో ఓపెన్ ఛాలెంజ్ 2 బుల్లెట్లు ఓపీ డ్యామేజ్ బ్రో. 100 తగ్గింది. మళ్ళీ బోనాఫైర్ వేసాడు పాల్ బ్రో. నారాయణ బ్రో ఏం చేస్తున్నాడు? నారాయణ బ్రో మంచి కవర్లో ఉన్నాడు అనమాట. వస్తే వేసేద్దాం అన్నట్టుగా చూస్తున్నాడు ఆయన మాత్రం. ఏం కూడా వేసాడు నువ్వు బోనాఫైర్ కామెడీగా. డ్యామేజ్ ఆయన తగిలితే బోనాఫైర్ ఈయన వేసినట్టు సరిపోయారు ఇద్దరు. ఓపెన్ ఛాలెంజ్ వచ్చాడు. మళ్ళీ డిజర్ట్ ఒక దెబ్బ 2 ఓపీ షాట్ బ్రో. మళ్ళీ పాలు బ్రో కొట్టేశాడబ్బా. నారాయణ కొడతాడు అనుకున్నా, కూర్చొని కొడుతున్నాడు ఆయన కామెడీగా. నారాయణ బ్రో కంబ్యాక్ ఇవ్వాలబ్బా. ఇంకొక రౌండ్ కొడితే మన పాలు బ్రో గెలిచేస్తాడు. నారాయణ బ్రో మ్యాచ్ ఓడిపోయే సమయం అన్నమాట ఇది. కొట్టాలని కోరుకుంటున్నా నారాయణ బ్రో, గెలిస్తే బాగుండు నారాయణ బ్రో. AC80 తీసాడు ఈసారి. AC80 MP40 డిజర్ట్ అని ముందుగా చెప్పాల్సింది. అన్న నీ ఇష్టం వచ్చినట్టు కాదు అన్న అని. కానీ రూమ్ కార్డ్ అంటే 1 ట్యాప్సే ఆడాలని మనోడు ప్రిపేర్డ్గా ఉన్నాడు అనమాట. 1 ట్యాప్లో మాత్రం కొడుతున్నాడు. అబ్బో గ్లిచ్ ఫైరా మామూలుగా లేదుగా. అయిపోయి షార్ట్ బ్రో. అబ్బా మిస్ అయిపోయింది. మన నారాయణ బ్రో మాత్రం రెడీగా. అయిపోయింది అయ్యా మ్యాచ్, సరిపోయింది. 2లో పెట్టి కొట్టిన పాల్ బ్రో. కంగ్రాచులేషన్స్.